ప్రతి పండక్కి బొబ్బట్లు గారెలు బూరెలు తినుబండారాలన్నీ చేద్దాం అనుకుంటాం గానీ అది ప్రతిసారి అవదమ్మా. వచ్చే ప్రతి పండక్కి ఇళ్లలో వంటకాలు చేయాలంటే మామూలు విషయం కాదండి బాబు. ఈ వినాయక చవితికి ఓలిగలు అత్తరాసులు నిప్పట్లన్నీ బయట నుంచి తీసుకెళ్తున్నాను. ప్రతిసారి ఇంట్లో వాళ్ళతో చేయిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. వాళ్ళు కూడా మనలాగే మనుషులు కదా. మా ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటో గానీ మా వాడు మాత్రం ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూశాడు. బాగా లాగించేసి ఒక మంచి సినిమాకైతే వెళ్తున్నామండి. ఈ సినిమాలో హీరోకి 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కావట్లేదు. ఇంకా మా వాడికి పెళ్లి ఎప్పుడు అవుతుందా అని తెగ బాధపడుతున్నాడు లేండి. ఈ కాలంలో పెళ్లి కావట్లేదని బాధపడకూడదురా, పెళ్లి అవ్వలేదు సంతోషపడమని చెప్పాను. నారా రోహిత్ గారు నటించిన సోలో జో అచ్యుతానంద అనే సినిమాలు ఇంకా నా మైండ్ లో అలాగే ఉండిపోయినాయిలేండి. ఆయన యాక్టింగ్ లో ఎక్కడ క్రింజు ఓవర్ యాక్షన్ అనేది ఉండదు భయ్య. చాలా నీట్ అండ్ సెటిల్ గా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. సినిమా బాగుండాలని మా వాడు ఏదో ప్రేయర్ చేశాడు గానీ నిజంగా సినిమా మాత్రం అదిరిపోయింది భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్లీన్ కామెడీ ఎమోషనల్ మూవీ చూశాను. ఎట్టాంటి సినిమాల్ని హిట్ చేశారు మావా. ఇలాంటి మంచి సినిమాని మాత్రం పక్కకు తోసేస్తారులేండి. ఇప్పుడు నేను పాజిటివ్ గా చెప్పానని ప్రమోషన్ అని అనుకుంటున్నారా? ఒక సినిమా బాగుందని చెప్పడం కూడా తప్పేనా ఏంట్రా మీరు అసలు?